సినిమాల్లో సాంగ్స్ అనేది చాలా కామన్. పాటలు లేకుండా మూవీస్ అంటే కష్టం. ఇక ఓ సినిమాలోని ఓ పాట మొదలైన క్షణం నుంచే ఒక ప్రశాంతమైన భావన మనసులోకి జారుకుంటుంది. ప్రేమ అంటే గోల కాదు, అది ఓ నిశ్శబ్దమైన అనుభూతి అని చెప్పినట్లు ఉంటుంది. ప్రతి లైన్లో ఒక సాఫ్ట్ ఎమోషన్, ప్రతి నోట్లో ఒక సున్నితమైన ఫీలింగ్. మరి ఆ సాంగ్ ఏది, ఏ మూవీలోనిది తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఇండస్ట్రీలో కొన్ని పాటలు వినిపిస్తాయి, కొన్ని పాటలు మనసులో నిలిచిపోతాయి. కానీ చాలా అరుదుగా మాత్రమే వచ్చే కొన్ని గీతాలు మన భావోద్వేగాల్ని మెల్లగా తాకుతాయి, మనలోనే ఒక చిన్న ప్రేమ కథను రాస్తాయి. అలాంటి అరుదైన మెలోడీల్లో ఒకటి నీ చూపులే. ఎందుకంటే ప్రేమంట సినిమాలో చోటు చేసుకున్న ఈ పాట ప్రేమను పెద్దగా అరచి చెప్పదు. అది నిశ్శబ్దంగా చూపుల్లోనే చెప్పే అనుభూతిని అందంగా ఆవిష్కరిస్తుంది. ఈ పాటకు సంగీతం అందించిన జీవి ప్రకాష్ తన మెలోడీ మ్యాజిక్ ను మరోసారి నిరూపించాడు. ట్యూన్ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ప్రతి నోట్ హృదయాన్ని తాకుతుంది. ఎక్కడా హడావుడి లేకుండా నెమ్మదిగా సాగుతూ వినే వాళ్లకు ఒక సాఫ్ట్ ఎమోషనల్ లోకి తీసుకెళ్తుంది. ఈ నీ చూపులే పాటకు పదాలు రాసిన రామజోగయ్య శాస్త్రి ప్రేమలోని చిన్న చిన్న భావాలను చాలా సహజంగా అక్షరాల్లో కుట్టారు. పెద్ద పెద్ద మాటలు అవసరం లేకుండా సింపుల్ లైన్స్ తోనే లోతైన ఫీలింగ్ ఇచ్చారు. ప్రతి లైన్ ఒక అనుభూతి. హరిచరణ్, చిత్రమ్మ స్వరాలు ఈ పాటకు అసలైన ప్రాణం. హరిచరణ్ వాయిస్ లో ఉన్న సాఫ్ట్నెస్, చిత్ర స్వరంలో ఉన్న మాధుర్యం కలిసిపోయి ఈ పాటను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి. రామ్, తమన్నాల మధ్య కనిపించే ఆ సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్. అతి డ్రామా లేకుండా చిన్న చిన్న క్షణాల్లో ప్రేమ ఎలా పెరుగుతుందో చూపించారు. దర్శకుడు కరుణాకర్ ఈ మెలోడీని విజువల్ గా చాలా సాఫ్ట్ గా తెరకెక్కించారు. ఎందుకంటే ప్రేమంట సినిమాను శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవి కిషోర్ నిర్మించారు. మ్యూజిక్ పరంగా కూడా మంచి పేరు తెచ్చుకుంది ఈ చిత్రం. ఇందులో ఈ నీ చూపులే పాట ఒక ఎవర్ గ్రీన్ ట్రాక్ గా నిలిచిపోయింది. ఈ పాట ఎప్పటికీ ప్రత్యేకమే. హడావుడి లేకుండా ప్రేమను చెప్పిన విధానం నీ చూపులే పాటను ఓ స్థాయికి తీసుకెళ్లి పెట్టాయి. ఈ పాట వినిపించిన ప్రతిసారి మనసు ప్రేమను మరోసారి నమ్ముతుంది. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.